మౌలానా బ్రదర్స్ అనే వాళ్ళు ఎలానా సరే ఇండియన్ గవర్నమెంట్ నుంచి జైల్లో ఉన్న మసూద్ అజర్ని తప్పిద్దాం అనుకున్నారు. సెప్టెంబర్ 1999 బంగ్లాదేశ్లో ఉన్న దాకర్ అనే ప్లేస్లోకి వీళ్ళందరూ ఒకసారి అసెంబ్ల్ అయ్యారు. అక్కడ ఇబ్రహీం అఖ్తర్ అండ్ సన్నీ అహ్మద్, షేక్ సయద్ ఇబ్రహీం వీళ్ళందరూ కలిసి ఒక చోట అనేది వీళ్ళ 4 బ్రదర్స్ అనేవాళ్ళు వచ్చారు. వీళ్ళ ఐడియా మెయిన్లీ ఏంటంటే కాఠ్మండూలో ఉన్న ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది హైజాక్ చేద్దామని చెప్పి. అయితే ఎలా అన్నా సరే ఫేక్ పాస్పోర్ట్స్ అనేవి వీళ్ళు రెడీ చేసుకున్నారు. దాని తర్వాత ఎలా అన్నా సరే వీళ్ళ దగ్గర ఒక డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏమన్నా పాస్పోర్ట్స్, ఫేక్ ఐడెంటిటీ అనేవి వీళ్ళకి దొరికినాయి. ఈ మొత్తం ఫేక్ ఐడెంటిటీస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఎలా అన్నా సరే IC-814లోకి టికెట్ కొనుక్కొని వెళ్దామని చూశారు. అక్టోబర్ 1999లో వీళ్ళు ఈ ఫేక్ పాస్పోర్ట్స్ అన్నీ రెడీ చేసుకున్నారు. దాని తర్వాత మిగిలిన బ్రదర్స్ మొత్తం అందరు కలిసి వాళ్ళ నేమ్స్ అనేవి మార్చుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఫేక్ ఐడెంటిటీస్ అన్ని క్రియేట్ చేసుకున్నారు ఫేక్గానే. లోపల హైజాక్ చేసిన దాని తర్వాత వాడటానికి పిస్టల్స్, హ్యాండ్ గ్రెనేడ్స్ ఇంకా మిగిలిన అన్ని వీళ్ళు పర్చేస్ చేశారు. 3 గన్స్, 2 హ్యాండ్ గ్రెనేడ్స్ ఇంకా ఎక్స్ట్రా 1 కిలో RDX అనేది వీళ్ళు పర్చేస్ చేసి వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. డిసెంబర్ 13th ఆ రోజు కాఠ్మండూలోకి అందరూ వచ్చారు. అందరూ వచ్చి దాని తర్వాత ఫైనల్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అనుకున్నట్టే అందరు ప్రిపేర్ అయ్యారు. అనుకున్నట్టే ఒకరి తర్వాత ఒకరు చెక్ ఇన్ అవుతా వస్తూ ఉన్నారు. దాని తర్వాత వీళ్ళ వాళ్ళ కోసం అని చెప్పేసి టికెట్స్ అనేవి బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్ టికెట్స్ తీశారు. దాని తర్వాత IC-814 కోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తం 176 ప్యాసింజర్స్ 15 క్రూ మెంబర్స్ అందరూ ఉన్నారు దీనిలో. ఎలానా సరే లోపలికి లాగిన్ అయ్యి దాని తర్వాత హైజాక్ చేద్దాం అని చెప్పి రెడీగా ఉన్నారు. అనుకున్నట్టే ప్లేన్లోకి వీళ్ళందరూ కలిసి ఎంటర్ అవుతారు. 24th డిసెంబర్ 1999 అనుకున్నట్టే 176 ప్యాసింజర్స్ 15 క్రూ మెంబర్స్ అనేవాళ్ళు ఫ్లైట్లోకి ఎక్కారు. దాని తర్వాత ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అయింది. ఇది ఢిల్లీ దాకా వెళ్ళాలి. అయితేనేమో వీళ్ళు అప్పుడు దాకా సైలెంట్గానే ఉన్నారు లోపల ఉన్న వాళ్ళందరూ. దాని తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ అయిన A380 అండ్ IC-814 అను పైలట్ చీఫ్ అటెండెంట్ అయిన అనిల్ శర్మ అను పైలట్ కెప్టెన్ దేవి వీళ్ళిద్దరూ ఫ్లైట్ని డ్రైవ్ చేస్తున్నారు. అయితే IC-814 కాఠ్మండూలోంచి 1 hour 14 minutes లోపల ఢిల్లీ దగ్గరికి రీచ్ అయిపోవాలి. అయితే అనుకున్నట్టే 24th డిసెంబర్ అప్పుడు టైం 5:30 ప్లేన్ అనేది ఇండియన్ స్పేస్లోకి ఎంటర్ అవుతుంది. ఇండియన్ టెరిటరీస్లోకి ఎప్పుడైతే రాగానే టెర్రరిస్ట్ అనేవాళ్ళు వాళ్ళ గన్స్ అనే వాళ్ళ వెపన్స్ వాళ్ళు తీసుకొని ఎమ్మటనే కార్పెట్లో ఉన్న పైలట్స్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఫ్లైట్ హైజాక్ అయిందని చెప్పి ఫ్లైట్ ఎలానా సరే లాహోర్ దగ్గర దాకా తీసుకెళ్ళమని చెప్పేసి అని చెప్పారు. అయితే మొత్తం 199 పీపుల్ అనేవాళ్ళు లోపల ఉన్నారనమాట హైజాక్ అయిపోయి. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ అయినా లాహోర్లో ల్యాండ్ చేయొద్దు అని చెప్పారు. అయితే IC-814 ఎలా అన్నా సరే లాహోర్లో ల్యాండ్ అవ్వకూడదు అని చెప్పి ఎయిర్పోర్ట్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేశారు. అయితే IC-814 అనేది ఢిల్లీ దాకా రీచ్ అవ్వాలి. అయితే లాహోర్లో తీసుకెళ్ళడానికి కరైన ఫ్యూయల్ లేదని కెప్టెన్ చెప్పారు. దాని తర్వాత పైలట్ హైజాకర్స్కి ఇన్ఫార్మ్ చేశాడు. అదేంటంటే మనం అక్కడ దాకా వెళ్ళటానికి ఫ్యూయల్ సరిపడా లేదని, మనం అమృత్సర్ దాకన్నా వెళ్ళగలుగుతామని అని చెప్పి తను చెప్పాడు. ఎందుకంటే ఫ్యూయల్ అనేది ఓన్లీ ఢిల్లీ వరకు ఉన్నంత ఫ్యూయల్ కావాల్సినంత వరకే వాళ్ళు అందులో లోడ్ చేసి ఉంటారు. అయితే IC-814 అనేది ఆల్రెడీ హైజాక్ అయింది. అయితే ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్ళమని ఓకే అని చెప్పారు. అయితే అమృత్సర్ దాకా ఫ్లైట్ అనేది వెళ్తుంది. దాని తర్వాత అమృత్సర్లో ల్యాండ్ చేస్తాడు. అమృత్సర్లో ల్యాండ్ అయిన దాని తర్వాత ఫ్లైట్ అనేది ఫ్యూయల్ కాకముందే టేక్ ఆఫ్ అనేది తీసుకెళ్ళిపోతాడు. అమృత్సర్లో ఉన్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనే పోలీస్ ఎలానా సరే మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఎలానా సరే ట్రైన్ లోపలికి ఎంటర్ అయ్యి టెర్రరిస్ట్ అని మేము చంపేస్తామని చెప్పారు. వాళ్ళ ఉన్న టెర్రరిస్ట్ ఒక అతను తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఎలానా సరే లోపల ఉన్న వాళ్ళందరినీ భయపెట్టి సైలెంట్ కూర్చోబెడతానికి ఒకరిని చంపేసి ఉంటాడు. ఇంకా ముందుకు వస్తే మిగిలిన వాళ్ళు కూడా వరుసలు పెట్టి చంపేస్తా అని చెప్పేసి అందరినీ మీరు సైలెంట్గా కూర్చోమని చెప్తాడు. అయితే ఎయిర్పోర్ట్లో మొత్తం 27 ప్యాసింజర్స్ అనేది దింపేశారు. అయితే అందులో ఒక డెడ్ బాడీని కూడా దింపారు. ఈ విషయం ఇండియన్ గవర్నమెంట్కి కూడా తెలిసింది. దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ మాకు కొంచెం పర్మిషన్ ఇస్తారా, మా ఫోర్స్ అనేది మేము అక్కడ దింపుకొని అక్కడ ఎలానా సరే ఒక రెస్క్యూ ఆపరేషన్ అనేది ప్లాన్ చేసుకొని మా ఓన్ అనేది ఎలానా సరే సేఫ్గా బయటికి తీసుకొస్తామని చెప్పేసి ఫ్లైట్ని హైజాక్ని ఎలానా సరే లోపల నుంచి చంపేస్తామని చెప్పి అడుగుతారు. కానీ దానికి ఉన్న దుబాయ్ ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఎలానా సరే పర్మిషన్ ఇవ్వదు. ఇక్కడ 27 ప్యాసింజర్స్ దిగారని వాళ్ళు మీరు తీసుకెళ్ళొచ్చని చెప్తారు. కానీ అక్కడ గవర్నమెంట్ ఎలానా సరే మిషన్ ఆపరేషన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే దాని తర్వాత దుబాయ్ కింగ్ అను దుబాయ్ మినిస్టర్ వీళ్ళు
టీవీ ఛానల్స్కి పర్మిషన్ ఇస్తారు. ఏమనంటే మీరు లైవ్ రికార్డింగ్ చేసుకోవచ్చని, ఎయిర్ బస్లో నుంచి ఎవరెవరైతే దిగుతున్నారో వాళ్ళ వీడియోస్ అనేవి మీరు తీసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇస్తారు. ఇంకా చివరాఖరుగా మళ్ళీ ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది. ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళబోతుంది. అదే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాందహార్ ఎయిర్పోర్ట్కి ఎలానా సరే తీసుకెళ్ళమంటాడు. అనుకున్నట్టే రీఫీలింగ్ అంతా అయిపోయిన దాని తర్వాత మళ్ళీ ఇండియన్ అథారిటీస్తో మాట్లాడుకొని ఎలా అన్నా సరే అక్కడ తీసుకెళ్తారు. అప్పటికే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్లైన్స్ అనే వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు. ఆఫ్ఘనిస్తాన్లో ఫ్లైట్ అనేది ల్యాండ్ అవబోతుందని చెప్పేసి ఆ టైంలో అక్కడ తాలిబాన్ గవర్నమెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. అయితే కొంతసేపట్లో ఫ్లైట్ అనేది అక్కడ ల్యాండ్ అయిన తర్వాత తాలిబాన్ గవర్నమెంట్ వచ్చి వెంటనే ఆ ఫ్లైట్ చుట్టూరా సెక్యూరిటీ అనేది ఇస్తుంది. సెక్యూరిటీ అనేది ఎందుకు ఇస్తుందంటే ఎలానా సరే ఇండియన్ గవర్నమెంట్ అక్కడ రాకూడదని చెప్పి, అక్కడ ఎలాంటి ఇండియన్ మిలిటరీ ఆపరేషన్స్ అనేవి చేయకూడదని చెప్పేసి. అయితే వీళ్ళు మొత్తం మీద తాలిబాన్స్ అనేవాళ్ళు టెర్రరిస్ట్కే సపోర్ట్ ఎక్కువ ఉన్నారు. అయితేనేమో ఇండియన్ గవర్నమెంట్ అనే మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ నెగోషియేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. అయితే తాలిబాన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఒక మీడియేటర్ లాగా ఉంటుంది. వీళ్ళు ఎలా అయినా సరే వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటుంటారు. అయితే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే 200 మిలియన్ క్యాష్ అను వాళ్ళ 35 ప్రిజనర్స్ అనేది వదిలిపెట్టేయమని చెప్పి చెప్తుంది. అప్పుడు వివేక్ కాటు అను తాలిబాన్స్ వీళ్ళు మాట్లాడుకుంటారు అన్నమాట ఇండియన్ గవర్నమెంట్ తరఫు నుంచి. అయితేనేమో మొత్తం 3 టెర్రరిస్టు వాళ్ళ వరల్డ్ని ఎలా అయినా సరే మీరు రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్స్ ఏంటో అప్పుడు వాళ్ళు చెప్తారు. మొలానాని మిగిలిన ఉన్న ఇద్దరిని వాళ్ళు ఎలా సరే రిలీజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నెగోషియేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అయితే లోపల ఉన్న ప్యాసింజర్స్ అందరు సేఫ్గానే ఉన్నారని చెప్పేసి మీరు ఎలా అయినా సరే మాకు వీళ్ళు ముగ్గురిని విడిపించాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్తో ఎలా అయినా సరే బాగా డిస్కస్ చేసి మాట్లాడతారు. దాని తర్వాత ఇంక చేసేది ఏమీ లేక ఇండియన్ గవర్నమెంట్ 31 డిసెంబర్ 1999 మొత్తం అందరు ప్యాసింజర్స్ని ఒక స్పెషల్ ఫ్లైట్ పంపించి వీళ్ళ ముగ్గురిని అక్కడ దింపేసి మిగిలిన 91 ప్యాసింజర్స్ అనే వాళ్ళందరినీ ఎక్కించుకొని వెనక్కి వచ్చేస్తారు. అయితే దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. అసలు హైజాక్ అనేది ఎలా జరిగిందని, అక్కడ ఏం తప్పులు చేశారని, వాళ్ళు ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటారు. అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన దాని తర్వాత మొత్తం 10 మందిని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు మొత్తం టెర్రరిస్ట్ని. అందులో 7 కల్ప్రిన్స్ ఏంటంటే ఇంకా పాకిస్తాన్లోనే ఉన్నారు. అయితే ఒక మంత్ దాని తర్వాత IC 814 హైజాక్ అయిన దాని తర్వాత మౌలానా మసూద్ ఏంటంటే జైషే మొహమ్మద్ గ్రూప్కి అతను మెయిన్ హెడ్ అనమాట. అతను ఏంటంటే చాలా అటాక్స్ అనేవి ప్లాన్ చేశాడు అనమాట ఇండియన్ గవర్నమెంట్లో. లైక్ ఇండియాలో పార్లమెంట్లో బాంబులు వేయటాలు, ఇంకా పుల్వామా అటాక్స్, ఇంకా మిగిలిన అటాక్స్, ఈ అన్నిటికి కారణమైన వీళ్ళే. అయితే ఈ మౌలానా జైషే మొహమ్మద్ గ్రూప్కి హెడ్ కమాండర్. అయితే వీళ్ళ వల్ల ఇండియన్ గవర్నమెంట్కి చాలా డేంజరస్ ఉందని, చాలా ట్రాన్స్పరెన్సీ థియరీస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. అయితే అలానే సరే నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని వీళ్ళ వల్ల అని చెప్పి జైషే మొహమ్మద్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీ వాళ్ళని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే వీళ్ళకి ఎక్కువగా సపోర్ట్ చేసేది పాకిస్తాన్ గవర్నమెంట్ వీళ్ళకి ఫండ్ చేసి ఇండియన్ గవర్నమెంట్ అగైనెన్స్గా చేయమని చెప్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మాకు పక్కన ఉన్న గన్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.